శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజులు గనక మనము గ్రహస్థితుల్ని పరిశీలించినట్టయితే 2 గ్రహాల ఉనికి మాత్రమే బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. మరి శనిగారు బాగున్నారు అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. అది చాలా బాగుంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత పూర్తిగా ఉన్న కారణం చేత పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి, మౌనంగా ఉండాలి, దైవధ్యానం చేసుకోవాలి, వీలైనంత ప్రశాంతతగా ఉండాలి, వీటన్నిటినీ అలవర్చుకోవాలి. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గరీత్యా అంత అనుకూలంగా లేదు, అలాగే పితృవర్గరీత్యా పూర్తిగా అనుకూలంగా లేదు. పూర్వం కన్నా కొంచెం మేలు. అది వరకు పితృవర్గరీత్యా అనారోగ్యంగా అనిపించింది, ఇప్పుడు అనారోగ్యం పోయింది కాబట్టి కొంచెం మేలు అనిపిస్తోంది. భార్యాభర్తల రీత్యా అనుకూలత లేదు, అననుకూలత ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అననుకూలత ఉంది. మరి ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పుతో ఉండాలి.
మీ మీద ఏమైనా అపవాదు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇన్ని రకాల ఒత్తిళ్ళని తట్టుకోవాలి అంటే మీరు యోగా చేయడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మీ మానసికమైనటువంటి ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు మీరు. ఆ ధైర్యంతోనే ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొనే విధంగా సిద్ధపడుతూ ఉంటారు, సంసిద్ధులవుతారు. గృహ వాతావరణం బాగుంది, ధన ఆదాయం కూడా బాగానే ఉంది అని చెప్పాలి. ఒకంత ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా రికవర్ అవుతూ ఉంటుంది, ధన ఆదాయం రూపంలో వస్తోంది. మీ మాట తీరు బాగుంది, గృహంలో ఐకమత్యం బాగుంది. సమిష్టి కృషి చేత మీరు చక్కగా కుటుంబ పరువు ప్రతిష్టని పెంపొందింపజేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు వీరందరూ కొంచెం టెన్షన్గా ఉంటారు. శ్రమ ఎక్కువ అవుతోంది, ఆదాయం తక్కువ అవుతోంది. అలాగే విద్యార్థుల విషయంలో ఇంకా శ్రమ పెంచవలసినటువంటి కాలము. స్త్రీల విషయంలో తప్పనిసరిగా దుర్గామ్మ వారి యొక్క స్తోత్ర పారాయణాలు చదవాలి, ఇది చెప్పదగ్గ సూచన. ఇక వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వేరే ఇంకేమన్నా ఉన్నాయా అంటే కాస్త మనశ్శాంతి తగ్గే విధంగానే ఉంది. కాబట్టి మనశ్శాంతి కొరకు యోగా తప్పనిసరిగా చేయండి, గురువు గ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే శుక్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలో వస్తున్నందువల్ల మీరు మౌనంగా ఉండడమే మరీ మరీ ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి, చెప్పినటువంటి పరిహారాలు చెయ్యండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.